హాయ్ అండి, నేను శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. ఈరోజు 22 April 2024 నేను మీకు మొమెంటం పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. బట్ టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ సంథింగ్ డిఫరెంట్. మనకి మొమెంటం పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలంటే అన్నిటికంటే మొదటిది యూనివర్స్. మనం ఏ యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ ఎంచుకుంటున్నామో చాలా ముఖ్యం. మనం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నామా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, మైక్రో క్యాపా, దీన్ని యూనివర్స్ అంటారు. మనం ఏ అయితే యూనివర్స్ ఎంచుకుంటామో దాట్ విల్ ఎఫెక్ట్ అవర్ రిటర్న్స్. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ వాజ్ రిటర్న్ బై రాజన్ రాజు. సో టుడేస్ టాపిక్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ దాట్ రీసెర్చ్ పేపర్ అండ్ ఐ విల్ టెల్ యూ విచ్ మార్కెట్ క్యాప్ ఆర్ విచ్ కాంబినేషన్ ఆఫ్ మార్కెట్ క్యాప్స్ ఈజ్ ఐడియల్ ఫర్ మొమెంటమ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టింగ్. సో ఈ రీసెర్చ్ పేపర్ రాసింది రాజన్ రాజు అండ్ హీ హ్యాస్ రిటర్న్ దిస్ ఇన్ April 2023. సో ఈ రీసెర్చ్ పేపర్లో చాలా హై క్వాలిటీ ఇన్సైట్స్ ఉన్నాయండి. దానిలో ఈయన రెండు విషయాలు మాట్లాడతారు. ఫస్ట్ ఇస్ ఏ యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ మనం ఎంచుకోవాలి మొమెంటమ్ ఇన్వెస్టింగ్కి అని. సెకండ్, హీల్ ఆల్సో టాక్ అబౌట్ వాట్ షుడ్ బి ది ఐడియల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ అ పోర్ట్ఫోలియో. 5 స్టాక్స్ ఉంచుకోవాలా, 10 స్టాక్స్, 15 స్టాక్స్, 20 స్టాక్స్ అని చెప్పనేసి. సో ది సెకండ్ పార్ట్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ అ పోర్ట్ఫోలియో విచ్ ఇస్ ఐడియల్. దాని గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. బట్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ ద యూనివర్స్ ఆఫ్ స్టాక్స్. వాట్ షుడ్ బి ద యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ విల్ ఇట్ ఎఫెక్ట్ అవర్ రిటర్న్స్. దిస్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు మొమెంటమ్ ఇన్వెస్టింగ్, నాట్ టు అదర్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో ఈ రీసెర్చ్ పేపర్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. సో ఈ రాజన్ రాజు అనే అతను చాలా రీసెర్చ్ పేపర్స్ రాశారు అబౌట్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ రీసెంట్గా లాస్ట్ 3-4 yearsగా. సో ఐ విల్ బి టాకింగ్ మోర్ అబౌట్ హిస్ రీసెర్చ్ పేపర్స్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ అండ్ యూ కెన్ ఫైండ్ ది లింక్ ఫర్ దిస్ రీసెర్చ్ పేపర్ ఇన్ ది యూట్యూబ్ డిస్క్రిప్షన్. దిస్ ఈస్ అ ప్రిటీ డెన్స్ అండ్ కాంప్లెక్స్ రీసెర్చ్ పేపర్. నేను ఏం చేశానంటే ఐ ట్రై టు సింప్లిఫై అండ్ టేక్ ద మేజర్ ఇన్సైట్స్ అండ్ ట్రై టు ప్రెజెంట్ ఇట్ హియర్. సో ఈ రీసెర్చ్ పేపర్లోని ఇన్సైట్స్ నేను మీకు డిస్కస్ చేసే ముందర వీళ్ళు తీసుకున్న కొన్ని కన్సిడరేషన్స్ ఏంటి, అజంప్షన్స్ ఏంటో నేను మీకు ఫస్ట్ వివరిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం మొమెంటమ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలంటే కనుక మనకి మొమెంటమ్ ర్యాంకింగ్ రావాలి. మొమెంటమ్ ర్యాంకింగ్ అంటే ఒక్కొక్క స్టాక్కి దాని ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. వెదర్ దట్ రిటర్న్స్ యూ కెన్ టేక్ 3 month లుక్ బ్యాక్ పీరియడ్, 6 month లుక్ బ్యాక్ ఆర్ 1 year లుక్ బ్యాక్. సో వీళ్ళు ఈ రీసెర్చ్ పేపర్ కోసము 1 year ర్యాంకింగ్, 1 year రిటర్న్స్ తీసుకున్నారు టు గెట్ ది మొమెంటమ్ ర్యాంకింగ్. సో లాస్ట్ 1 yearలో ఏదైతే స్టాక్స్ టాప్గా పర్ఫామ్ చేసాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, వర్స్ట్గా పర్ఫామ్ చేశారో వాళ్ళకి లీస్ట్ ర్యాంక్ ఇస్తారు. అట్లాగా ర్యాంక్ చేసి దాని నుంచి టాప్ కొన్ని స్టాక్స్ హోల్డింగ్గా తీసుకుని దానిలో ఇన్వెస్ట్ చేసి అండ్ రీబ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. దట్ రీబ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫర్ 1 month. సో ఈ రీసెర్చ్ కోసము వాళ్ళు ఎంచుకున్న డేటా ఈజ్ ఫ్రమ్ April 2004 టిల్ April 2023. సో 2004 నుంచి 2023 అంటే ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ రీసెర్చ్ డేటాని వీళ్ళు పుల్ చేశారు ఫ్రమ్ NSE. యూజువల్గా ఒక మార్కెట్ సైకిల్ అంటే 10 years. 10 years విల్ సీ అ బుల్ రన్ అండ్ అ బేర్ మార్కెట్. సో 20 years అంటే there will be 2 market cycles already covered in this, which is fairly decent. US లో, యూరోపియన్ మార్కెట్స్లో we'll have a even larger data like 100-120 years of data ఉంటుంది. సో we'll get even richer data there. బట్ మన ఇండియన్ మార్కెట్కి 20 years is a decent enough data and they have not considered any transaction costs. సో వీళ్ళు చూపించే క్యాల్కులేషన్స్లో కానివ్వండి, రిటర్న్స్లో కానివ్వండి, వాళ్ళు ఈ బ్రోకరేజెస్, ట్యాక్సెస్, ఆ క్యాల్కులేషన్స్ ఏమి వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ ది మొమెంటమ్ పోర్ట్ఫోలియో క్యాల్కులేషన్కి సంబంధించిన అజంప్షన్స్. ఇప్పుడు వీళ్ళు స్టాక్స్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే, ఇప్పుడు NSEలో లిస్ట్ అయిన అన్ని స్టాక్స్ని బై మార్కెట్ క్యాప్ సార్ట్ చేస్తారు. హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్కి విల్ బీ లెట్స్ సే ఆన్ ద టాప్ పొజిషన్, లోయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నది బాటమ్ పొజిషన్లో ఉంటుంది అనుకోండి. మొత్తం 750 మార్కెట్ స్టాక్స్ ఉంటాయి. ఆ 750 స్టాక్స్కి NSE 750 NSE టోటల్ మార్కెట్ ఇండెక్స్ అంటారు. ఆ 750 స్టాక్స్లో టాప్ 100 స్టాక్స్ని బై ద మార్కెట్ క్యాప్ వైజ్ దే క్లాసిఫై యాజ్ లార్జ్ క్యాప్. 101 to 250 దే క్లాసిఫై యాజ్ మిడ్ క్యాప్.
251 to 500, they classify as small cap. And the bottom 250, that is 501 to 750, are called as micro caps. So this is the basic details of the assumptions. Let's go into the research findings. The first research finding ఏంటంటే, as you go down the market cap, the momentum of these stocks will be higher. దీన్ని నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే మీకు గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫ్లో ఈ ఫస్ట్ గ్రాఫ్ చూడండి. సో 2004 నుంచి 2023 వరకు, డ్యూరింగ్ దిస్ 20 years, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి మిడ్ క్యాప్ స్టాక్స్, బ్లూ కలర్లో ఉన్నవి లార్జ్ క్యాప్ స్టాక్స్. సో వాళ్ళు ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తారంటే, మీరు టాప్ 200 స్టాక్స్ యూనివర్స్ తీసుకుంటే దానిలో ఎంత శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్ వస్తాయి, ఎంత శాతం మిడ్ క్యాప్ స్టాక్స్ వస్తాయి అని చెప్పనేసి. సో మీరు చూసుకోవచ్చు, రఫ్లీ అరౌండ్ 50% ఆఫ్ ది stocks in that portfolio, when you take Nifty 200 stocks, will be from large cap and 50% from mid cap. So both equal representation on the. When you take the second chart, this chart, it is interesting. So in the last 20 years, when you create a momentum portfolio, green color is represented by small cap, orange color is represented by mid cap, and blue color by large cap. So 0 to 100%, ఈ y-axis లో you will get the allocation percentage. So మీరు గనక టాప్ 500 స్టాక్స్ ఆఫ్ ద NSE తీసుకుని ఒక మొమెంటం పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ ఎండ్ అప్ ఓనింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. రఫ్లీ అరౌండ్ 70% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో విల్ కన్స్ట్రక్ట్ ఆఫ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఓన్లీ. Let's go and see what will happen in the 750 universe. ఇప్పుడు మొత్తం NSEలో లిస్ట్ అయిన టాప్ 750 స్టాక్స్ తీసుకుంటే, ది రెడ్ కలర్ ఈస్ రిప్రజెంటెడ్ బై మైక్రో క్యాప్, అండ్ గ్రీన్ బై స్మాల్ క్యాప్, ఆరెంజ్ బై మిడ్ క్యాప్, అండ్ బ్లూ బై లార్జ్ క్యాప్. మెజారిటీ ఈజ్ ఇన్ రెడ్ అంటే మైక్రో క్యాప్స్. నెక్స్ట్ మెజారిటీ ఈజ్ ఇన్ స్మాల్ క్యాప్స్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ మొమెంటం పోర్ట్ఫోలియో విల్ బి టేకెన్ బై small and micro cap stocks. Small and micro cap stocks will occupy 80% of your momentum portfolio if you are taking the top 750 universe. ఈ మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎందుకు వస్తున్నాయి మొమెంటం పోర్ట్ఫోలియోలో అంటే, వీటి రిటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో వీటి రిటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి మొమెంటం ఎక్కువ ఉంటుంది. మొమెంటం ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళ ర్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ర్యాంకింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దామని చూస్తే ఆటోమేటికల్గా మనము స్మాల్ క్యాప్ ఇంకా మైక్రో క్యాప్ స్టాక్సే ఓన్ చేయడము స్టార్ట్ చేస్తాం. సో దాట్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ ఇన్సైట్. బట్ ఓనింగ్ అ మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అవర్ పోర్ట్ఫోలియో? సో రిటర్న్స్ వస్తాయి, దట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. మనకి రిటర్న్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, రిటర్న్స్తో పాటు దెర్ ఆర్ 4 other parameters. I'm going to talk about those 4 parameters also, and then give a comparison which is the right universe for us. Again, when I say us, it can be dependent on every individual person. ఒకళ్ళు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఉంటారు, ఒకళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉంటారు, ఒకళ్ళు మోడరేట్ ఇన్వెస్టర్ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళ మనస్తత్వం బట్టి you can come to a conclusion that what is the right kind of universe for me. But I'll give you all the data or facts based on this research paper so that you can decide scientifically. First thing is the reward or the returns that we're going to get from a portfolio. That is the first important parameter to consider any portfolio. Second is the risk. If you're investing in any bet, let's say you are putting 100 rupees on Konde, the reward is, let's say, 20 rupees. So 100 rupees perte, someone is saying that you will get up to 120. The downside is you might lose 10 rupees. So the risk is only 10 rupees, but the reward is 20. So the reward is more than the risk. If reward is more than the risk, it means it is a favorable bet. If the reward is less than the risk, it's not an unfavorable bet. Let's say you are putting 100 rupees and the reward expectation is only 20, but the risk is 40 rupees. So when 100 berte, it can go up to 120, but it can also fall down to 60. So you're only getting 20 rupees as reward for a larger risk of 40. So the risk to reward is not favorable.
సో మనం ఎంచుకునే పోర్ట్ఫోలియోస్ షుడ్ బి సచ్ అ వే దట్ ద రిస్క్ టు రివార్డ్ ఇస్ ద మ్యాక్సిమం. సో దట్ ఈస్ ద థర్డ్ క్రైటీరియా. వన్ ఇస్ రివార్డ్, సెకండ్ ఇస్ రిస్క్, థర్డ్ ఇస్ రిస్క్ టు రివార్డ్ రేషియో, ఫోర్త్ ఇస్ ద మ్యాక్సిమం డ్రాడౌన్. నా ఎర్లియర్ వీడియోస్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ అ డ్రాడౌన్ అనేది. వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ పోర్ట్ఫోలియో, the portfolio will never go up linearly. It will always have its fluctuations up and down. The maximum that it can fall in its entire duration, in its entire course, is called as max drawdown. ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి ఒడిదుడుకులు ఉంటాయి. కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందకి వెళ్తుంది. ఆ కిందకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎంత పడింది అనేది కాల్డ్ మ్యాక్సిమం డ్రాడౌన్. ఈ నెంబర్ ఎందుకంత స్ట్రెస్ చేస్తాను, ఎందుకంత మనకి ఇంపార్టెంట్ అంటే కనుక, దిస్ విల్ tell the kind of person you are. If you're able to see a larger drawdown and still able to continue to invest, then you are more risk-taking person. If you cannot endure that drawdown, maximum drawdown, then you're not a risk-taking person. That will decide on what kind of investment strategies that you need to follow through. And last is the number of recovery days. Sorry, drawdown ayindi anukondi. Drawdown is inevitable, drawdown avutundi. Drawdown ayinappudu how long can you wait for the drawdown to recover? That is called as recovery days. If 5 parameters are very important before choosing any portfolio. So the second insight that Mr. Rajan Raju talks about in this research paper is about the returns. So ఈయన ఏం చేశారంటే ఒక 6 different universes సెలెక్ట్ చేసుకున్నారు. నిఫ్టీ టాప్ 200 అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కాంబినేషన్, నిఫ్టీ టాప్ 325 అంటే లార్జ్ క్యాప్ ప్లస్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్లో 225 స్టాక్స్ వస్తాయి, లార్జ్ క్యాప్లో 100 స్టాక్స్ వస్తాయి. నిఫ్టీ 500, దీనిలో లార్జ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250. నిఫ్టీ 625 అంటే దీనిలో లార్జ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250, మైక్రో క్యాప్ 125. ఇది 750 అంటే అన్ని యూనివర్స్, అన్ని స్టాక్స్, లార్జ్, మిడ్, స్మాల్, మైక్రో. ఇది మిడ్ స్మాల్ క్యాప్ 400. మిడ్ క్యాప్లో 150 స్టాక్లు, స్మాల్ క్యాప్లో 250, కలిపితే 400 స్టాక్స్. ఇది ఒక సపరేట్గా మిడ్ స్మాల్ క్యాప్ 400 స్టాక్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ డిఫరెంట్ యూనివర్సల్కి ఆయన ఏం చేశాడంటే ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ తోటి కంపారిజన్ చేశాడు. ఫస్ట్ నేను డిస్కస్ చేసే పారామీటర్ మీన్ యాన్యువల్ రిటర్న్స్. నేను మీకు చెప్పినట్టు 5 ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం ఆర్ మెట్రిక్స్ మనము ఫాలో చేయాలని చెప్పన్నాను కదా. దానిలో ఫస్ట్ ఇస్ మీన్ యాన్యువల్ రిటర్న్. ఈ యాన్యువల్ రిటర్న్ అనేది మనకి లాస్ట్ 20 yearsగా వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్ట్ చేస్తే విత్ ఇన్ ద యూనివర్స్ ఆఫ్ నిఫ్టీ 200 దే హ్యావ్ గాట్ అన్ యాన్యువల్ రిటర్న్ ఆఫ్ 24.2% యూజింగ్ ది మొమెంటమ్ స్ట్రాటజీ. సో దీనిలో వాళ్ళు ఎన్ని స్టాక్స్ హోల్డింగ్ ఎంచుకున్నారో అది కూడా డిస్కస్ చేశారు అతను. సో హీ డిడ్ ఫ్రమ్ 5 stocks to up to 80 stocks. 5, 10, 15, so on up to 80 stocks. సో అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు రన్ చేసి దాని యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి అని వాళ్ళు క్యాల్కులేట్ చేశారు. సో నిఫ్టీ యూనివర్స్ 200 తీసుకుంటే మనకి మొమెంటమ్ స్ట్రాటజీ అప్లై చేస్తే యావరేజ్గా 24.52 రిటర్న్స్ వచ్చింది ఇన్ ద లాస్ట్ 20 years, విచ్ ఇస్ మచ్ లార్జర్ దాన్ ది నిఫ్టీ రిటర్న్ ఆల్సో. నిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 20 yearsలో ఇట్ గేవ్ సమ్వేర్ అరౌండ్ 14% mean annual return. So it is much higher than that. Now let's see what happens if we go down the market cap. As you increase the number of stocks in your universe and go down the market cap, your mean annual return will start to go up. Which was there 24 nunchi 27. Top 500 stocks చూస్తే it will go up to 33. 625 కి 33.5, 750 కి 35. So if you're selecting only large cap and some mid cap, your returns will be less. But if you're okay with all the kind of market cap stocks in your momentum portfolio, then you will have a much larger return. So that's the first insight. Second thing is you should notice that the jump between 24 to 27 and 27 to 33 is huge. So మనం 200 స్టాక్స్ నుంచి టాప్ 500 స్టాక్స్కి వెళ్ళినప్పుడు మన రిటర్న్స్ హ్యూజ్గా పెరిగాయి. కానీ ఆ తర్వాత 500 నుంచి 750కి వెళ్ళినప్పుడు మనకి అంత పెద్దగా పెరగలేదు రిటర్న్స్.
సో మనకు వచ్చే మెజారిటీ ఆఫ్ ది బంప్ ఇన్ రిటర్న్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ది అడిషన్ ఆఫ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. మైక్రో క్యాప్ స్టాక్స్ యాడ్ చేయడం వల్ల మన రిటర్న్స్కి పెద్దగా ఎఫెక్ట్ అయింది ఏం లేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టేకింగ్. సెకండ్, విల్ సీ వాట్ ఈస్ ద రిస్క్. రిస్క్ అనేది ఎట్లా మెజర్ చేస్తారు వీళ్ళు? యాన్యువల్ స్టాండర్డ్ డివియేషన్. ఈ యాన్యువల్ స్టాండర్డ్ డివియేషన్ ఏంటంటే కనుక ఇట్ విల్ టెల్ యూ ద రేంజ్ ది పోర్ట్ఫోలియో రిటర్న్స్ క్యాన్ గో అప్ టు. అంటే ఇప్పుడు మీకు మీన్ యాన్యువల్ రిటర్న్ 24.52% అని చెప్పారు కదండి వీళ్ళు. ఈ యాన్యువల్ స్టాండర్డ్ డివియేషన్ 25.84 అంటే ద రిటర్న్స్ కెన్ బీ ఇన్ ఎనీ రేంజ్ ఆఫ్ 24.52 ప్లస్ ఆర్ మైనస్ 25.84, అంటే 0 to 50%. ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్పనేసి రిటర్న్స్. సో ఈ స్టాండర్డ్ డివియేషన్ ఎక్కువ ఉంది అంటే కనుక ఆ రేంజ్ పెరుగుతుంది. ఆ రేంజ్ పెరుగుతుంది అంటే కనుక ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్. If someone is saying that your portfolio can have a returns of -50 to +50%, it doesn't mean anything. We'll never know what is the exact return that we're going to get. If that range is very less or small, then there's a surety that okay, manaki, if someone is saying that you have a return expectations of between 10 to 14%, then we'll have a confidence or surety that at least 10 ana vastundi, maybe max kite 14 vastundi ani చెప్పనేసి. So let's see this risk as we go down the universe. Okay, so Nifty 200 లో మన standard deviation or risk is 25.84, which is larger than the returns that we get. Whereas if you go down and if you see the risk for the Nifty 750 universe is lesser than the returns. So it means the risk to reward ratio is better in the low cap stocks. దాని మెట్రికే ఈ షార్పే రేషియో. ఈ రిస్క్ రివార్డ్ డివైడెడ్ బై రిస్క్ చేస్తే మనం పెట్టబోయే డబ్బుల కంటే మనకి ఎక్కువ వస్తే రిస్క్ టు రివార్డ్ మన ఫేవరబుల్గా ఉన్నట్టు. మనం పెట్టబోయే డబ్బుల కంటే మనకి తిరిగి వెనక్కి వచ్చే తక్కువ ఉంటే కనుక మనకి రిస్క్ టు రివార్డ్ అన్ఫేవరబుల్గా ఉన్నట్టు. ఆ రేషియోనే ఇది. ఇఫ్ ద రేషియో ఇస్ క్లోజ్ టు 1, ఇట్ మీన్స్ ద risk to reward is favorable. If the ratio is very much less than 1, the risk to reward ratio is unfavorable. So ఈ మెట్రిక్ చూసుకుంటే కనుక అన్నిటికంటే అన్ఫేవరబుల్గా ఉన్నది నిఫ్టీ 200. టాప్ 200 స్టాక్స్ అంటే లార్జ్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ మీరు ఎంచుకుంటే కనుక అక్కడ రిటర్న్స్ తక్కువ ఉంటాయి, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా తక్కువ ఉంటుంది. అదే మీరు నిఫ్టీ 750 లేకపోతే నిఫ్టీ 625 ఆర్ నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే కనుక ఇఫ్ యూ ఇంక్లూడ్ ఆల్ ది స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ స్టాక్స్, యువర్ రిస్క్ టు రివార్డ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. సో స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ స్టాక్స్ యాడ్ చేయడం వల్ల మీ రిస్క్ కూడా పెరుగుతుంది. 25 నుంచి 32 వరకు % రిస్క్ ఉంది డౌన్ సైడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ యువర్ రిస్క్ టు రివార్డ్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇంప్రూవ్. Now look at the drawdowns. Drawdowns చూసుకుంటే కనుక this is the number of days that the portfolio will take to recover. ఒకసారి కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక హ్యూజ్ డ్రాడౌన్ వచ్చాక ఆ మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చిన తర్వాత how many days it is taking to recover. ఈ మ్యాక్స్ డ్రాడౌన్ రేషియో ఫర్ నిఫ్టీ 200 was 28.5%. అంటే లాస్ట్ 20 yearsలో ఈ మొమెంటం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేస్తే, అంటే 200 స్టాక్స్ యూనివర్స్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ ఫెల్ బై అ మ్యాక్సిమం ఆఫ్ 28.5%. ఆ 28.5% పడినప్పుడు మళ్ళీ అది రికవర్ అయ్యి 0%కి రావడానికి ఇట్ టుక్ 214 days. నౌ కంపేర్ దిస్ విత్ ద అదర్ యూనివర్స్ స్టాక్స్. మీరు నిఫ్టీ 750 తీసుకున్నారు అనుకోండి, it fell by 44.9%. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ది వాల్యూ ఎగిరిపోయింది. అండ్ ఇట్ టుక్ 914 days టు రికవర్. అంటే ఆల్మోస్ట్ 3 years ఇట్ టుక్ టైమ్ టు రికవర్. సో దిస్ 4 and 5 ఈ ఇన్సైట్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానివ్వండి, స్మాల్ కేసెస్ వాళ్ళు కానివ్వండి మనకి మెన్షన్ చేయరు. వాళ్ళు ఓన్లీ రిటర్న్సే చూపిస్తారు మనకి. సో ఇలాంటి సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలంటే కనుక మనం రీసెర్చ్ పేపర్స్ అయితే మనకి ఒక మంచి అవగాహన వస్తుంది ఎట్లాంటి కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఎంచుకోవాలి అని చెప్పనేసి.
అండ్ ఇట్లాంటి అడ్వైస్, ఇలాంటి ఇన్సైట్స్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ దగ్గర, ఈక్విటీ అనలిస్ట్ దగ్గర, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ని రీటైల్ ఇన్వెస్టర్స్కి చేరవేయాలని చెప్పి అనేది నా ప్రయత్నము. సో అందుకే ఏం చేస్తాను అంటే ఇట్లాంటి రీసెర్చ్ పేపర్స్ని, బుక్స్ని, జర్నల్స్ని నేను చదివి దానిలో ఉన్న మెయిన్ ఇన్సైట్స్ నేను ప్రెజెంట్ చేస్తుంటాను. సో డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యా, సో నేను మీకు ఇప్పుడు డిఫరెంట్ ఈ డ్రాడౌన్స్ చూపించాను కదా బిట్వీన్ నిఫ్టీ 200 అండ్ నిఫ్టీ 750. సో దిస్ విల్ ఆల్సో tell you the kind of person you are. If let's say you are a person who's okay to see a 46% or 45% loss, and if you're okay to sit with that loss for 3 years, then you will get a very good reward. But if you are someone who is not that comfortable and who needs money quickly, of suppose ఇప్పుడు 3 ఏళ్ళు లాస్లో కూర్చో అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు బై గాడ్ ఫార్బిడ్ మనకి ఏమీ అవసరం లేకపోతే ఆ డబ్బులు తీసుకోవాలి, మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలి అని ఏమి అర్జెన్సీ లేకపోతే పర్వాలేదు. బట్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మనం ఇప్పుడు మనీ రిమూవ్ చేయాలి స్టాక్ మార్కెట్ నుంచి అంటే కనుక ఇట్ విల్ బి ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్, బికాజ్ మనం లాస్లో ఉన్నాము, మళ్ళీ లాస్లో నుంచి డబ్బులు తీస్తున్నాము. సో నాకు ఈ టెన్షన్స్ వద్దు, నేను అంత పెద్ద డ్రాడౌన్స్ నేను బేర్ చేయలేను అనుకుంటే కనుక యూ కెన్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ది లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. So if you're restricting yourself to large cap and mid cap, the drawdowns are in the 30% range. And if you see the 200, it recovered very quickly in just 214 days. So within a year, whatever loss it got recovered. Whereas even the mid cap ones, they took almost 2 years to recover. 701 days, 701, 853, 914 days. These are very big numbers. 2 years loss lo కూర్చోవాలి అంటే కనుక it is so painful, and investing such a large amount of money. సో ఈ 5 డిఫరెంట్ యూనివర్సెస్ని మీరు చూసుకుంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం బట్టి ఒక్కొక్కళ్ళకి రైట్గా అనిపిస్తుండొచ్చు. దెర్ ఇస్ నో రాంగ్ ఆర్ రైట్ ఆన్సర్. యూ కెన్ పాజ్ దిస్ వీడియో హియర్ ఆర్ యూ కెన్ టేక్ దిస్ స్క్రీన్ షాట్ అండ్ జస్ట్ సీ దిస్ నంబర్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు జీర్ణించుకోండి, ఒకసారి ఇంటర్నలైజ్ చేసుకోండి ఈ నంబర్స్ చేసుకుంటే అప్పుడు మీకే తెలుస్తుంది ఎట్లాంటి యూనివర్స్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పనేసి. So there's one more interesting thing which Rajan Raju did in this research paper. Ethan em chesaranటే he did try to do a combination of different market caps and see which is the best one. So itanu mid and small cap, mid ante 150 stocks, small ante 250 stocks. ఈ 150 ఇంకా 250 కలిపి 400 stocks ని అదని కంబైన్ చేసి he tried to see what is the metrics based on these parameters. So he felt this is the best one, like it is a middle way between the reward lo chuskunte it is 34.37, which is way better than the large cap and mid cap, but not that far away from the micro cap or small cap. It is sitting nicely in terms of returns. The reward key risk is also decent. The risk is same as you get in the Nifty 500. So the Sharpe ratio, it is the best, 0.93, and the drawdown is 29.4, same as the Nifty 200. But the number of recovery days is pretty large, 670. That is the only drawback. But in all other parameters, this mid and small cap 400 is a sweet spot for any kind of investors choosing a momentum portfolio with the universe of mid cap and small cap is a good choice and JP, his recommendation. Now I'll try to summarize what I've just talked about because it is a pretty lengthy topic. First, as you go down the market cap, your returns will increase. So మీరు ఎంత కిందకి వెళ్తే మార్కెట్ క్యాప్లో మీ రిటర్న్స్ అంత ఎక్కువ ఉంటాయి, బట్ దోస్ రిటర్న్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ హై రిస్క్. దట్ is second point. And the best risk to reward ratio you will get when you combine the mid and small cap. And except large cap తప్పించి మిగతా ఏ యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ తీసుకున్నా కానీ యూ విల్ హ్యావ్ టు బేర్ విత్ ది లార్జ్ drawdowns and the number of recovery days.
సో ఐ హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది డిఐవై ఇన్వెస్టర్స్. ఇఫ్ మీరు కొత్తగా మొమెంటం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దేన్ని నా యూనివర్స్గా పెట్టుకుని మొమెంటం పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పనేసి. లేదా మీరు స్మాల్ కేసెస్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ షుడ్ బి ది కైండ్ ఆఫ్ మార్కెట్ క్యాప్ దట్ యూ షుడ్ గో ఆఫ్టర్ అని. ఇలాంటి ఇంకా రీసెర్చ్ పేపర్స్ నేను డిస్కస్ చేసి షేర్ చేస్తుంటాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ మీ అండ్ ఇట్ విల్ బూస్ట్ మీ. థ్యాంక్ యూ. Bye guys.